ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆమె కండిషన్ స్టేబుల్ గానే ఉన్నట్లు సమాచారం. సోనియా గాంధీ హెల్త్ కండిషన్ వివరాలను తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. ఎలాంటి ప్రమాదం లేదని తెలియడంతో అక్కడి నుంచి రాహుల్ గాంధీ వెళ్లిపోయారు. ఈ ఏడాది జనవరిలో కూడా సోనియా గాంధీ చెస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల ఆసుపత్రిలో వారం రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. వేణు, మనం చూస్తున్నాం అనారోగ్యం కారణంతో ఇప్పటికే హాస్పిటల్ పాలైన తల్లిని చూడడానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా అక్కడికి వెళ్ళడం మనం చూస్తున్నాం. అయితే సోనియా గాంధీ అస్వస్థతకు గురవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? కాంగ్రెస్ అధినేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ అస్వస్థతకు లోను కావడంతో మంగళవారం న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేర్పించారు. చెస్ట్ ఇన్ఫెక్షన్ సంబంధిత సమస్యలతో సోనియా గాంధీ బాధపడుతున్నట్లు ప్రాథమికంగా మనకున్నటువంటి సమాచారం. ఇందుకు సంబంధించి వైద్య పరీక్ష నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్స్ టీం ఆమె ఆరోగ్య పరిస్థితిని లో చేర్పించిన కొంత సమయానికే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కుమార్తె ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఆసుపత్రికి చేరుకున్నారు. ఇప్పటికీ ఏదైతే ఆరోగ్యంపై అధికారికంగా మెడికల్ స్టేట్మెంట్ ఏది విడుదల చేయలేదు. ఇక ఆమె ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు డాక్టర్లు పూర్తి స్థాయిలో టెస్టులు చేస్తున్నారని మనకు సమాచారం. ఇక ఈ ఏడాది మొదట్లోనూ కూడా సోనియా గాంధీకి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. జనవరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో అనారోగ్యం పాల్కావడంతో ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది. అప్పుడు కూడా అర్ధరాత్రి సర్ గంగారాం ఆసుపత్రిలో చేర్పించారు. కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. ఇక ముఖ్యంగా ఢిల్లీలో చలి వాతావరణం, కాలుష్యం వల్ల కూడా అస్తమా తీవ్రతరం చేశాయని, దీనివల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తాయని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇక డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు తన డాక్టర్ల పర్యవేక్షణలోనే సోనియా గాంధీ ఉన్నారు. ఇక మరోవైపు గత ఏడాది కూడా కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఇక ఇటు సిమ్లాలో పర్యటిస్తున్న సందర్భంగా కూడా అనారోగ్య పాలైనటువంటి పరిస్థితి. ఇక ఈ సిమ్లాలో పర్యటిస్తున్నప్పుడు ఒక్కసారిగా అనారోగ్యం పాలు కావడంతో వెంటనే స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తీసుకువచ్చి సర్ గంగారాం ఆసుపత్రిలోనే చేర్పించారు. ముఖ్యంగా ఆమె శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని, కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని, క్రమం తప్పకుండా మెడికల్ టెస్టులు చేయించుకోవాలని చెప్పి కూడా గత ఏడాది వైద్యులు చెప్పడం జరిగింది. ఇక ఏదైతే నిన్న అర్ధరాత్రి వెంటనే ఆసుపత్రికి తరలించడంతో అక్కడికి వెంటనే రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ కూడా చేరుకొని డాక్టర్లను సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని అక్కడి నుండి వెళ్ళడం లేదు. ప్రస్తుతం అయితే ఆమె కండిషన్ స్టేబుల్ గా ఉన్నట్లు మనకు సమాచారం. రైట్, థ్యాంక్ యూ వేణు.